హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ ఇంకో బ్రైడల్ డిజైన్తో మీ ముందుకు వచ్చానండి. ఫస్ట్ అయితే 5 రౌండ్స్ అండి, డబల్ థ్రెడ్ తీసుకుంటే 5 రౌండ్స్ తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా నీడిల్లో ఎక్కించుకొని చీరకి ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇది కూడా అంతే అండి, చాలా దగ్గర వేసుకుంటేనే డిజైన్ చూడడానికి బాగుంటుంది. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదండి, క్రిస్టల్ బీడ్ యూస్ చేసి. ఇక్కడ వచ్చేసి ప్యూర్ బీడు, మళ్ళీ వచ్చేసి స్టోన్ బీడ్ అండి. ఈ రెండు యూస్ చేసి వేస్తున్నాను. ఈ విధంగా ప్యూర్ బీడ్ ఒకటి, స్టోన్ బీడ్ ఒకటి, చిన్న బీడ్ ఒకటి, రౌండ్ బీడ్ అండి, గోల్డ్ కలర్ది చిన్నది వేసేసి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ముడి వేసుకోవాలండి. మనం ఇవి వేసుకునేప్పుడు ఫస్ట్ శారీ రైట్ సైడ్ పెట్టుకొని బీడ్స్ అన్నీ ఎక్కించుకోవాలండి. శారీ అంతా కూడా ఇదేలాగే బీడ్స్ తోటి వేసుకోవాలి. బీడ్స్ వేసి ముడి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్లో అయితే ఫుల్ థ్రెడ్ తీసుకోవాలండి. తర్వాత సెకండ్ లైన్లో వచ్చేసి హాఫ్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా ముడి వేసుకోవాలండి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఈ విధంగా రెండింటిని కలిపి ఈ విధంగా ముడి వేసుకోవాలండి. చూడండి, 3 స్టెప్స్ వస్తాయి టోటల్. ఫస్ట్ వచ్చేసి బీడ్ వేసుకొని ముడి వేసుకోవాలి, తర్వాత హాఫ్ తీసుకొని ముడి వేసుకోవాలి, తర్వాత రెండింటిని కలిపి ఈ విధంగా ముడి వేసుకోవాలండి. చూడడానికి కష్టంగా అనిపించిన చాలా సింపుల్గా ఈజీగా వేసేయచ్చండి ఈ బ్రైడల్ డిజైన్స్ని. ఇప్పుడు శారీని రాంగ్ సైడ్ పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ విధంగా కుచ్చు కట్టుకోవాలండి. సో దీనికి నేను ఎక్స్ట్రా థ్రెడ్ ఏం యూస్ చేయట్లేదండి, ఇదే సరిపోతుంది. సో దాన్ని డబల్ ఫోల్డ్ చేసి కుచ్చు కట్టేస్తున్నాను. ఈ విధంగా శారీ మొత్తం కూడా కుచ్చు కట్టేసుకున్న తర్వాత మళ్ళీ శారీని రైట్ సైడ్కి ఫోల్డ్ చేసి పెట్టుకొని ఇలాగా డబల్ ఫోల్డ్ చేసాం కదండి, అక్కడ మిడిల్లో ఒక కట్ ఇచ్చేసి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.